హాయ్ అండి. ఈ వర్క్ బ్లౌజ్‌ని ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను ఈరోజు. ఈ స్కాలప్ వర్క్ వచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ అనేది మనకి ఎక్కువ బ్రాడ్‌గా ఉండి, మన సైజ్ ఏమో బ్లౌజ్ సైజ్ మనకిచ్చిన మెజర్‌మెంట్స్ ఏమో తక్కువ ఉన్నప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. కటింగ్ వీడియో అయితే ప్రీవియస్ వీడియోలో ఉంది. ఇప్పుడైతే నేను ఈ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి ఎక్సెస్‌గా చాలా ఎక్కువ ఉందనమాట. మన స్కాలప్ మన నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పట్టేసుకొని, కింద నెక్ కూడా మనకి ఎక్కడ దాకా సెంటర్‌కి మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా పైకి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఎంత ఉందో తెలిసిపోతుందనమాట. ఇలా పెట్టుకున్న దాన్ని ఎక్స్ట్రా మొత్తం పైనుంచి కింద వరకి మొత్తం కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఒక ఒక లాంగ్ స్టిచ్ వరకి వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఏంటంటే మనకి ఎక్సెస్ అంతా కూడా ఒక పక్కకు వచ్చేస్తుంది. మన మెజర్మెంట్స్ ఇప్పుడు 2½ తీసుకున్నాం అనుకోండి, 2½కి మనకు మార్కింగ్ అనేది వచ్చేస్తుందనమాట. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మన స్టిచ్చింగ్ ఎంత చేసుకోవాలి, ఎంత వస్తుంది అనేది. మనకి బ్లౌజ్ పెట్టుకొని ఫిట్ చేసుకునేటప్పుడు నీట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనకి మెయిన్ లైనింగ్ ఉంది కదా! ఈ లైనింగ్ కూడా కట్ చేయకూడదండి. కట్ చేయకుండా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే పెట్టేసుకొని ఇప్పుడు పిన్స్ అటాచ్ చేసుకోవాలి. దీనికోసం సెంటర్‌కి మనకి స్టిచ్ చేసాం కదా! ఆ సెంటర్ దగ్గర నుంచి మన బ్లౌజ్ లైనింగ్ సెంటర్‌కి మార్క్ చేసుకున్నట్టు ఒక కుట్టన్నా వేసుకోండి. లేకపోతే నేనైతే పిన్స్ అటాచ్ చేస్తున్నాను. సెంటర్ నెక్ దగ్గర నుంచి మళ్ళీ మన ఆర్మ్ హోల్ దగ్గర అటొకటి ఇటొకటి యాడ్ చేసేసుకుంటే స్టిఫ్‌గా ఉంటుంది. కొంతమంది లేదు అనుకుంటే కొన్నిసార్లు నేను కూడా మధ్యలో స్టిచ్ వేసేసుకుంటే అటు ఇటు కదలదనమాట. స్టిచ్ కంటే ఇది ఇంకా బెటర్ అనమాట. ఇలా పిన్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత స్కాలప్ డిజైన్ అనేది కింద డిజైన్ మన చేతి వేళ్ళకు తెలుస్తుంది కదా! అప్పుడు ఆ చేతి వేళ్ళకు తెలిసిన దాన్ని బట్టి మనం ఇలా చాక్ పీస్‌తో గానీ మార్కింగ్ చేసేసుకుంటే మనకి డిజైన్ ఎక్కడుందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇది మందపాటి క్లాతులకి కొన్ని క్లాతులకి తెలీదు. సో, కొంచెం సిల్క్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే వాటికి కనిపిస్తుంది. అప్పుడు ప్రాబ్లమ్ ఉండదు స్టిచ్ చేసుకునేటప్పుడు. ట్రాన్స్‌పరెంట్‌గా లేని వాటికి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇలా మార్క్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అదే రౌండ్ నెక్ అయితే మనకి ఇబ్బంది ఉండదండి. స్కాలప్ కాబట్టి మనం ఖచ్చితంగా గీసుకోవాలి. ఇలా కొంచెం లోపలికి బయటికి వెళ్తుందా లేదా అని చూసుకుంటూ మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగే పిన్స్ ఒక్కోటి ఒక్కోటి చూసుకుంటూ తీసేసుకుంటూ మొత్తం కూడా లైనింగ్‌ని స్కాలప్‌ని మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా! చివరి వరకు పిన్స్ అనేవి కూడా రిమూవ్ చేసేసుకొని మొత్తం అన్ని వైపులా సరిగ్గా స్టిచ్ అయిందా చెక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్‌గా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది నార్మల్‌గా ఖర్చు పావు ఉంచుతాం కదా! కొంచెం ఎక్కువ ఉంచుకొని ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేసుకోవాలండి. ఇలా కట్స్ ఇచ్చుకుంటే కర్వ్స్ దగ్గర అంటే స్కాలప్స్ దగ్గర కర్వ్‌లు ఉంటాయి కదా! ఆ కర్వ్స్ దగ్గర ఇచ్చుకుంటే చిన్న చిన్నవి కుట్టు మీద పడకుండా కట్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే రౌండ్స్ దగ్గర మనకి నీట్‌గా తిరుగుతుంది. సో, ఇలా కట్ చేసేసుకొని రివర్స్ తిప్పుకోవాలి. చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కూడా స్లోగా తిప్పుకోండి. ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంచుకోవద్దు. లైనింగ్ ఎక్కువగా ఉంటే మాత్రం అది బాగా కనిపించదనమాట. స్కాలప్ ఎలా వచ్చిందో అలా కనిపించడానికి నీట్‌గా తిప్పుకోండి. కట్స్ దగ్గర మధ్యలో గనక వెళ్ళకపోతే అక్కడ కొంచెం ఎక్కువ కట్ ఇచ్చుకోండి స్కాలప్ దగ్గర. స్కాలప్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఇలా స్కాలప్ మొత్తాన్ని కూడా రివర్స్ తిప్పుకున్న తర్వాత పైన ఒక పెద్ద కుట్టు వేసేసుకోండి. మొత్తం కూడా 2 స్టిచ్‌లు అవసరం లేదు. సింగిల్ స్టిచ్ సరిపోతుంది. మీకు కనుక వీడియో అర్థమవుతుంది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే మాత్రం ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకున్నాం. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మన నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే దీనికి డాట్స్ ఎలా వేసుకోవాలో కొంతమందికి అర్థం కాదు. అది కూడా చెప్తాను. దీనికి వచ్చేసి డాట్స్ కూడా సెంటర్‌కి మనకి నెక్ డిజైన్‌కి కొంచెం దూరంగా వేసుకోవాలి. నార్మల్‌గా అయితే 4 ఇంచెస్ గ్యాప్‌లో సెంటర్ నుంచి నడుము దగ్గర నుంచి 4 ఇంచెస్ గ్యాప్‌లో మనం డాట్స్ అనేవి వేసుకుంటాం. బ్యాక్ డాట్స్. వీటికి కొంచెం దూరంగానే వేసుకోవాలి. ఎందుకంటే నెక్ డిజైన్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇప్పుడొచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్‌కి మనకు అతుకులు పడ్డాయి. ప్రీవియస్ వీడియోలో స్టిచ్చింగ్ చూపించాను కదా! అందులో మనకు అతుకులు ఎలా వేసుకోవాలో తెలీదని చెప్తున్నాను. ఇలాగ మడత పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్‌కి అతుకులు తీరిపోతాయండి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి, సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఒక సైడ్ అనేది అతుకుపడింది కదా, దాన్ని ఇలా మార్క్ చేసుకొని పెట్టేసుకొని సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలండి. స్కాలప్ ఉంది కదా, స్కాలప్ని కూడా మన స్కెచ్తో మొత్తం కూడా గీసేసుకొని దాన్ని స్కాలప్ అనే డిజైన్ని చూసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఒక పాదం ఖర్చు గ్యాప్ ఉంచేసుకొని రివర్స్ తిప్పేసుకోవాలి. సేమ్ మనం బ్యాక్ నెక్ అయితే ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే రివర్స్ తిప్పేసుకొని దానిపై కుట్టు వేసేసుకొని మనం ఇంకొక సైడ్ కూడా స్కాలప్ లేని డిజైన్ని నార్మల్గా స్టిచ్ చేసేసుకొని రివర్స్ తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సింపుల్గా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ కూడా సేమ్ ప్యాటర్న్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. బ్యాక్ నెక్ అయితే ఇంత సింపుల్గా రెడీ అయిపోయిందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. కొంతమందికి పుష్ అవుతుంది వీడియో అనేది. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. థ్యాంక్ యూ.